2024 సంవత్సరం రోజు ఏంటి విచారణ సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేశారు. సాక్ష్యాలన్నీ అయిపోయినాయి. ఆ తారగుంట కొండారెడ్డి హత్య కేసులో మీ అన్న రాజశేఖర రెడ్డి ఎంత డిమాండ్ చేశారు? ప్రకాష్ రెడ్డి నువ్వు గుండెల మీద లేదంటే నువ్వు తొందరలో పాలు వేసావు శివాలయంకి. ఆ శివాలయంలో పాలు పోసి ప్రమాణం చేసి ప్రకాష్ రెడ్డి మీ తమ్ముడు మీ అన్న ఎంత డిమాండ్ చేశారు డబ్బులు. ఆ డబ్బులు ఒప్పందం జరగకపోతే ఒప్పందాలు చేసుకొని తారగుంట కొండారెడ్డి కుటుంబంలో నువ్వు స్విచ్ పెట్టి మేమేం చేస్తాము వాళ్ళు సరిగ్గా లేరు. వాళ్ళు నువ్వు శాసనసభ్యులు అయ్యా. మీ తండ్రి గారు ఉన్నారు, మీ తల్లి గారు ఉన్నారు, ముగ్గురు అన్నదమ్ములు. తారగుంట కొండారెడ్డి కేసులో మీ సినిమాని హత్య కేసులో ముద్దాలకు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష చెప్పాలా, ఇలా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించాలా, దుర్మార్గులు నీ సమాజంలో ఉంచరాదు అనే ఆలోచన నీకుంటే నువ్వు కేసు జరపాలి కదా. నువ్వు రూపాయిగా ఒప్పందాలు చేసుకో, మమ్మల్ని మాట్లాడుతావు. ఇంకా ఉన్నాయి నీ కథ, నీ చరిత్ర అంతా. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఏడంటివి. మళ్ళా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు శాసనసభ్యులుగా మీ కుటుంబ సభ్యులు మీరు 5 మంది రాప్తాడు నియోజకవర్గం మీద దూరి దాడులు చేసి కబ్జా చేసి డబ్బులు వసూలు చేసిన చరిత్రలు మీరు కదా. నా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గురువు సామాజిక వర్గం మీద దాడి ఎత్తుతారు వాళ్ళు. ప్రకాష్ రెడ్డి గురువ సామాజిక వర్గం మీద నువ్వు దాడి చేసావంటారు. నా అభిప్రాయం కాదు, గురువ సామాజిక వర్గం అభిప్రాయం, బీసీ కులాల అభిప్రాయం. అనంతపురంలో చర్చించుకుంటున్న పరిస్థితి ఆలోచన చేసుకో. నువ్వు ఆయన పట్టు మాట్లాడు దయ్యాల వేదాలు నిర్మించే నువ్వు క్రమశిక్షణ నీకు 1% క్రమశిక్షణలు ఉన్నాయి. కమిట్మెంట్ ఉందా? కార్యకర్తలతో ప్రేమ ఉందా? నాకు పని చేసేవాడు ఉన్నాడే నా ఎజెండా ఎక్కువనివ్వండి, నా కోసం పని చేసేవాడు నుండి నీకోసం ఎందుకు చేస్తారా? ప్రకాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద ప్రేమతోనే రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తాంటే రాజశేఖర రెడ్డి ఆశయాలను కూర్చోబెట్టి ప్రజలకు సేవ చేసే నాయకుడు జగన్మోహన్ సపోర్ట్ చేస్తారు. కానీ నీ అజెండాకి ఎందుకు పనిచేస్తారయ్యా? ఆయన మేనిఫెస్టో పనిచేస్తారు, ఆయన అజెండా పనిచేస్తారు. నువ్వు మాట్లాడతావు రెడ్లంతా నా ఇంటి ఉన్నారు, రెడ్లంతా నా ఇంటి ఉంటారు. ఎక్కడున్నారు ప్రకాష్ రెడ్డి రెడ్లంతా నీ గీత? ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రేమతో ఉన్నారు, 2024 ప్రేమతో ఉన్నారు. నీ చేత తట్టుకోలేక నిన్ను చూసి అందులో వద్దురా ఈ ప్రకాష్ రెడ్డి మాకు సవాసము మాకు సాధన చివరిగా తెలుస్తారా? ప్రకాష్ రెడ్డి గుర్తు పెట్టుకో, నువ్వు క్యాష్ రెడ్డి, నువ్వు కలెక్షన్ రెడ్డి. క్యాష్ రెడ్డి, కలెక్షన్ రెడ్డి. నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది. ఆనాడు నీ ఆస్తి అంతా, ఈనాడు నీ ఆస్తి అంతా. తర్వాత ఉంది నా మీద హత్యా ప్రయత్నం చేస్తా అన్నావు, మీ అంతా సంపిస్తా అన్నాడు. అవన్నీ ఆడియో లీకులు ఉన్నాయి. నువ్వు ఏడాడు అక్రమంగా సంపాదించావు, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతా. రెడీ, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. మాట్లాడతాం. నువ్వు 2010 సంవత్సరంలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మీరు ఊరిసిపెట్టి వెళ్ళిపోతే నేను కొరుకుంట శివారెడ్డి కమిటీ వాళ్ళు ఈ కంగారపల్లి మండలంలోను రాప్తాడు మండలంలోను గూడమండలంలోను పోలీసులు దాడులు చేస్తా అంటే మేము వారికి అండగా వేయడం, అండగా నిలవాల్సింది నువ్వు. అయినా మన పార్టీ కార్యకర్తలైన ఉద్దేశంతో మేము అండగా పోయినాం, ఆ యొక్క కుటుంబాలకు పోయినాం, ఆ యొక్క పోలీస్ స్టేషన్లో పోయినాం. ఆ క్రమంలోనే నా మీద కూడా దగ్గుబాటి ప్రసాద్ ఒత్తిడి తెచ్చి పోలీసులతో ఒత్తిడి తెచ్చి పోలీసులు అడ్డం పెట్టుకుని నన్ను చంపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రభుత్వంలో
దాన్ని పేరు తెప్పించండి ఎవరు మీరు మీ అన్నదమ్ములే దగ్గుబాటి ప్రసాద్ వెనక నా మీద పోలీస్ దాడు విపరీతమైన దాడు మేము ఒకరికోరు నా మీద దాడి చేస్తే వాళ్ళు సాయం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయం చేశారు వాళ్ళకి ఇబ్బంది పడితే మేము పోయినాం మేము ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వచ్చారంట మా ఇంటి మీద పోలీస్ మాట్లాడుతుంటారు మేము ఊళ్ళో ఏ సమస్య లేకుండా మేము ఏదన్నా మంచిగా కలిసి బతకాలని మేము అనుకున్నాం కానీ నువ్వు లేనివన్నీ మాట్లాడొద్దన్న మమ్మల్ని ఎంత పొద్దుగల్లి మాట మాట్లాడద్దు నువ్వు దయచేసి ఇట్లా మాట్లాడుకుంటే మంచిది నా కొడుకు 20 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చినాడు నేను రాజశేఖర్ రెడ్డి నువ్వు ఆ భూమికి నువ్వు మాకు ఇబ్బంది పెట్టి దాన్ని ఇట్లా నిలబెట్టేసినావన్నా ఇది మంచిది కాదన్న పార్టీకి మేము ఎన్నేళ్ళకి నీ పని చేసినాము నువ్వు మా మీద ఇట్లా చేసినావన్నా ఇది మంచిది కాదన్నా